వీళ్ళు చేస్తున్న మోసం అదే. సరే ఈ పాపం ఎట్టాగో చేసేసాడు, ఇది పాపమా పుణ్యమా భగవంతుడు తెలుస్తాడు. నాకు తెలిసి అయితే నాకు అనిపిస్తున్నది అయితే ఈ అంశంలో పెద్ద రాంగు ప్రభుత్వం చేసింది. ఏది మాంసపు నూనెలు అన్నది. రెండోది ఈ కల్తీ కనిపెట్టలేకపోవడం ఆ ఉద్యోగులు తప్పు. దెన్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ల్యాబ్ ని ఆ రిపోర్ట్ ను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఏం రాశారో చూడండి. 2025 మార్చిలో ఇదే విషయం గుజరాత్ లోని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ఆనంద్ నివేదిక నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ధృవీకరించిందని రాశారు ఇవాళ. అప్పుడు ఏమో ఇందాక అని రాసి ఆయన ఎవరు టీడీపీ ఆయన మొత్తం ఆ రిపోర్ట్ చూపించి హడావుడి చేశారు కదా, ఇదిగో దొరికేసిందని. మరి ఇప్పుడు అదైతే ఈ రోజు మరి ఎక్కడా ప్రస్తావించలేదు అంటే దాన్ని కూడా దాచిపెడుతున్నారు. వాళ్ళకి ఎవరికో ఇక్కడ ఏదో ప్రయోజనం ఇచ్చారు ఆ ల్యాబ్ వాళ్ళకి. ఆ సందర్భంలో వాళ్ళు ఇచ్చింది వేదిక. దేవుడిని మోసం చేశారా అంటే కాదు. 345 రూపాయలకి కేజీ నెయ్యి అసలు రాదు ఆవు నెయ్యి, కానీ ఎలా కొన్నారు? ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటే ఒరిజినల్ నెయ్యి అయితే 345 రూపాయలు. ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటున్నా. ఒరిజినల్ నెయ్యి ఇవాళకి కూడా 3000. నేను మొన్న మాకు తెలిసిన ఆయన బ్రిటన్ లో ఉంటారు, మన దాంట్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంతకుముందు. ఆయన యజ్ఞాగాదులు చేయించారు ఇక్కడ. 3000 రూపాయలు కేజీ ఒరిజినల్ గా ఆవులకు సంబంధించి తీస్తే. ఈ బల్క్ లో తీసుకునేటటువంటి దాంట్లోనే ఎప్పుడైనా సరే కేజీ 2 కేజీలు కాబట్టి దొరుకుతుంది ఇక్కడ రైతుల నుంచి.